బలంలో రావణుణ్ణి మించిన వాడు వాలి. అతనితో సమానమైన బలవంతుడు సుగ్రీవుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. కిష్కింధను పాలించిన శక్తివంతమైన వానర వీరుడు వాలి. వాలి సుగ్రీవుల తండ్రి పేరు వృక్షరజస్సు. ఇతనో వానర రాజు. మానవుడిగా జన్మించిన రాముడొక్కడే రావణుణ్ణి ఓడించటం సాధ్యం కాదు. అందుకే రాముడికి మహాసైన్యం అవసరమైంది. రావణుడి మరణం నరులు వానరుల చేతుల్లోనే ఉంది. మిగిలిన వారితో రావణుడికి మరణం లేదు. రామావతారం సమయంలోనే రాముడికి సహకరించేందుకు దేవతలే వానరులై జన్మించారని రామాయణం చెప్తోంది. అలా పుట్టిన వానర వీరుల్లో బలవంతులు వాలి సుగ్రీవులు. ఓసారి వానరరాజు వృక్షరజస్సు ఒక కొలనులో స్నానం చేసి బయటకు వచ్చాడు. రాగానే అతని శరీరం అందమైన స్త్రీ శరీరంగా మారిపోయింది. ఆ స్త్రీ నుంచి ఇంద్రుడి అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించారు. అలాగే వాయుదేవుడి అంశతో మహాబలుడు హనుమంతుడు, బృహస్పతి అంశతో తారుడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్నిదేవుడి అంశతో నీలుడు, ఇలా ఎంతోమంది వానర వీరులు జన్మించారు. ఇంకా లక్షల మంది గొప్ప వీరులైన వానరులు కారణజన్ములుగా పుట్టారు. ఇలాంటి వానర యోధులు రాముడికి సహకరించేందుకు కోట్లలో జన్మించారు. ఈ వానరుల్లో కొందరు వృక్షవత్ పర్వతం మీద నివసించారు. తక్కినవారు మిగతా పర్వతాల మీద నివసించేవారు. ఈ వానరుల్లో చాలామంది వాలి సుగ్రీవుల సైన్యంగానూ ఉన్నారు. ఇంకొందరు హనుమంతుడు, నలుడు, నీలుడి దగ్గర ఉండేవారు.